హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామాలో సీత 54వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, చిన్న కామెంట్ కూడా పెట్టండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎంతసేపు వెయిట్ చేసి చూసినా వర్షం మాత్రం ఆగడం లేదు. ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షం ఇప్పట్లో తగ్గేలా లేదే. బయట పరిస్థితి ఎలా ఉంటుందోనని భరత్ ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో టీవీలో చిన్నగా పాట ప్లే అవుతుండగా మానస వైపు చిరాగ్గా చూశాడు భరత్. ఈ వర్షంలో పాటలు ఎంజాయ్ చేస్తున్న తనని చూసి చిరాకు పడుతూ, ఇలా వర్షం పడేటప్పుడు చూడాల్సింది న్యూస్, చెత్త పాటలు కాదు, రిమోట్ ఇవ్వు అంటూ సోఫాలో కూర్చున్న మానస చేతిలోంచి రిమోట్ లాక్కున్నాడు భరత్. మ్యూజిక్ ఛానల్ నుంచి న్యూస్ ఛానల్కి మార్చాడు. న్యూస్లో రిపోర్టర్ వరదల గురించి అప్డేట్ ఇస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. వెహికల్స్ వెళ్లలేని విధంగా నీరు నిలిచిపోయింది. కాబట్టి దయచేసి ఎవరూ బయటికి వెళ్లొద్దు. అందరూ అప్రమత్తంగా ఇళ్లలోనే ఉండాలని, లేదంటే వరదల్లో చిక్కుకుపోతారని జనాలకు సూచిస్తున్నారు ఛానల్ వాళ్ళు. దాంతోపాటు కొన్ని చోట్ల జనాలు నీటిలో చిక్కుకున్న దృశ్యాలను టీవీలో టెలికాస్ట్ రావడంతో ఇద్దరికి షాక్ తగిలింది. టీవీలో వార్తలు చూస్తున్న మానస కళ్ళు భరత్ వైపు వెళ్ళాయి. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది కాబట్టి ఈ రాత్రి అతను ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఏం చెయ్యాలి అని ఆమెకి కంగారుతో పాటు చిరాకు కూడా వచ్చింది. మానస వెంటనే తన ఫోన్ తీసి సిరికి కాల్ చేసింది. సిరి ఫోన్ తీయగానే, ఏ సిరి ఎక్కడున్నావు, నువ్వు బానే ఉన్నావు కదా అని టెన్షన్గా అడిగింది మానస. నేను హాస్పిటల్లోనే ఇరుక్కుపోయాను మానస. ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఇన్వర్టర్ ఉంది కాబట్టి కరెంట్ లేకపోయినా ప్రాబ్లం అవ్వదు. అక్కడ మన ఫ్లాట్లో కరెంట్ ఉందా? మన ఫ్లాట్లోకి వరదేం రాలేదు కదా అని టెన్షన్ పడుతూ అడిగింది సిరి. ప్రస్తుతం ఇక్కడ కరెంట్ లేదు సిరి, కానీ మనది 3rd ఫ్లోర్ కదే, 2 అంతస్తులు దాటి పైకి నీళ్లు వస్తాయా? నీ అతి భయం కాకపోతే ఇంత పైకి నీళ్లు రావులే, టెన్షన్ పడకు అని నవ్వుతూ చెప్పింది మానస. తన మాటలకి నిజమే కదా అని సిరి కూడా నవ్వుతూ టెన్షన్ తీరి ఊపిరి పీల్చుకుంది. సిరి నవ్వుతూ, పరిస్థితులు ఎలా ఉన్నా ఇలా నవ్వు మాత్రమే నవ్వుతూ మాట్లాడగలవు మానస. సరే ఫోన్ పెట్టేస్తున్నా. నీకు అక్కడ కరెంట్ లేకపోతే నీ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే కష్టం అవుతుంది. జాగ్రత్త, వర్షంలో ఎక్కడికి వెళ్ళొద్దు. బయట వాటర్ ఫ్లో ఎక్కువ ఉందట, కొట్టుకుపోతావేమో జాగ్రత్త అని నవ్వుతూ మాట్లాడింది సిరి. తన మాటలకి మానస కూడా నవ్వుతూ, సరే ఇక చాలు, బాయ్, ఉంటాను, మరి నువ్వు జాగ్రత్త అంటూ ఫోన్ కట్ చేసింది. అప్పటిదాకా ఉన్న టెన్షన్ సగం తగ్గింది మానసకి. మానస సిరితో మాట్లాడుతూ ఉండగా అప్పుడే భరత్కి సూర్య కాల్ చేశాడు. భరత్ ఫోన్ తీయగానే సూర్య టెన్షన్గా, హలో మచ్చా, ఎక్కడున్నావు? హాస్పిటల్కి ఫోన్ చేసి అడిగితే హాస్పిటల్ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయావని చెప్పారు. ఈ వరదలో ఎక్కడ చిక్కుకుపోయావు? ఎక్కడున్నావో చెప్పు, నేను వస్తాను అని టెన్షన్ పడుతూ అడిగాడు సూర్య. భరత్ నవ్వి, నా కోసం వెతకడానికి నువ్వేమీ రావద్దు, కానీ నేను సేఫ్గానే ఉన్నాను సూర్య, నువ్వు కంగారు పడకు అన్నట్టు నా విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకు. నువ్వే ఇంట్లో ఎలాగోలా మేనేజ్ చేయి అని కమాండింగ్గా చెప్పాడు భరత్. అది సరే, కానీ నువ్వు వర్షం పూర్తిగా తగ్గిన తర్వాతే రా. వరదల్లో వచ్చే సాహసం చేయకు. నువ్వు ఈ టైంలో వరదలో స్విమ్మింగ్ చేసి జలుబు జ్వరం తెచ్చుకుంటే నీకు సేవలు చేయలేక నేను చావాలి అని సూర్య ఎగతాళి చేయడంతో ఫోన్ కట్ చేశాడు భరత్. టైం గడిచే కొద్దీ ఇద్దరికీ ఆకలేస్తోంది. భరత్కి ఆకలిగా ఉంది, కానీ ఎలా అడగాలో తెలియక తడబడ్డాడు. ఇక తన ఆకలిని అదుపు చేసుకోలేకపోయాడు. మానసాని అడిగాడు. మానస, నైట్ కోసం ప్లాన్ ఏంటి అని అడిగాడు భరత్. అతను ఏ ఉద్దేశంతో అడిగాడో అర్థం కాని మానస ఆ మాటల్ని రాంగ్గా అర్థం చేసుకొని కోపంగా, ఏంటి అని అతని వైపు కోపంగా ఉరిమి చూసింది. ఏయ్, డిన్నర్కి ఏం ప్లాన్స్ అని అడిగానమ్మా. తినడానికి ఏమైనా ఉందా? ఆకలిగా ఉందని అడిగాను. దానికే నన్ను నమిలి మింగేసేలా చూస్తున్నావేంటి అని అడిగాడు భరత్. ఆ మాటకి మానస కోపం తగ్గించుకొని, నేనేమీ ప్లాన్ చేయలేదు. ప్రస్తుతం ఇంట్లో తినడానికి ఫుడ్ ఏమి లేదు. ఎప్పుడు సిరి వచ్చి వంట చేసేది. ఇక ఇప్పుడు తను హాస్పిటల్లో ఇరుక్కుపోయింది. నాకేమో వంట రాదు అని దిగులుగా చెప్పింది మానస. భరత్ షాక్ అయ్యాడు. ఆమె వైపు చూస్తూ, ఇప్పుడు సిరి వచ్చి వంట చేసేదాకా పస్తుండాలా? ఈ రోజుకి నువ్వే ఏదో ఒకటి వండు. తను రాలేదని ఈ రాత్రంతా ఇలా ఆకలితో ఉండాలా ఏంటి? నా వల్ల కాదు అన్నాడు భరత్. మానస నసుగుతూ, నాకు వంట రాదు, సిరినే ఎప్పుడూ వండేది అని మొహం ఎటో తిప్పుకుంటూ చెప్పింది. ఆమె మాటలు చాలా కోపం తెప్పించాయి భరత్కి. అసలు ఏమమ్మాయివి నువ్వు?
వంట తెలియదని చెప్పడానికి సిగ్గు లేదు? ఇలాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తావు? గాలి భోంచేస్తావా అని ఎగతాళి చేశాడు భరత్. అతని మాటలకి మానసకి కోపం వచ్చింది. అతని వైపు కోపంగా చూస్తూ, హలో, అది నా ఇష్టం. అమ్మాయి అయితే వంట చేయాలని ఏమైనా రూల్ ఉందా? నేనేం వంట చేయను. అయితే ఏం చేస్తావు? నన్ను అంటున్నావు కానీ తమరికి వంటొచ్చా అని అంతే ఎగతాళిగా మానస అడగడంతో భరత్ మనసులో తనని తను తిట్టుకుంటూ తల పట్టుకొని కాసేపు సోఫాలో అలాగే కూర్చున్నాడు. భరత్ నార్మల్ గా ఆకలితో ఉండలేడు. అతనెప్పుడు వంట చేయలేదు. ఎప్పుడూ ఆ అవసరం రాలేదు అతనికి. ఆఖరికి ఆకలికి తట్టుకోలేక ఆకలి తీరడానికి ఏమైనా చెయ్యాలి, ఒకసారి కుకింగ్ ట్రై చేసి చూద్దాం అనుకుని కిచెన్ లో గ్రోసరీస్ ఏమున్నాయో చూద్దామని భరత్ లేచి వెళ్ళాడు. కానీ భరత్ అలా తన ఇంట్లో స్వతంత్రంగా తిరగడం మానసకి నచ్చలేదు. మానస కూడా అతని వెనకే వెళ్ళి ఏం చేస్తున్నాడో అని వంటింట్లోకి వెళ్ళింది. భరత్ కిచెన్ లో ఏముందో చూస్తున్నాడు. ఏం వంట చేద్దామా అని అతను ఆలోచిస్తూ వెనక్కి తిరగగానే మానస అతని వెనకే ఉంది. మానస కోపంగా, ఇక్కడేం చేస్తున్నారు అంటూ తన మీద అరుస్తున్న మానస వైపు కోపంగా చూశాడు భరత్. నాకు ఆకలిగా ఉంది. ఆకలి తీరడానికి ఏదో ఒకటి వండుతున్నాను. నేను వంట చేసుకుంటాను. నీ ఫ్రెండ్ వచ్చి వండి పెట్టిందాకా అలాగే ఎదురు చూస్తూ కూర్చో. లేదు, నీకు కూడా ఫుడ్ కావాలంటే వచ్చి నాకు కిచెన్లో హెల్ప్ చేయి. వద్దంటే అక్కడే కూర్చో అని ఫ్రిడ్జ్లో కూరగాయలు తీసుకొని కడుగుతున్నాడు భరత్. తినకుండా ఆకలితో ఉండలేనని అతను చెప్పడంతో వంటల్లో భరత్కి హెల్ప్ చేసేందుకు వచ్చింది మానస. అదే సమయంలో రామ్ కోపంగా, హలో, నేను చెప్తున్న కార్ నెంబర్ నోట్ చేసుకోండి. ఈ రాత్రిలోపు ఆ కారుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నాకు కావాలి అని కమాండింగ్ గా చెప్తున్న రామ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఇది ఎవరి పనో రామ్ అంచనా వేసినా కానీ సరైన ఎవిడెన్స్ లేకుండా పావులు కదపడం వల్ల ప్రయోజనం లేదని రామ్కి బాగా తెలుసు. కరెక్ట్ ఎవిడెన్స్ తన చేతికి వచ్చిన తర్వాత తనంటే ఏంటో చూపించాలని నిర్ణయించుకున్నాడు రామ్. రోజు వర్క్ చేస్తూనే అక్కడే కూర్చున్న సీతుని అప్పుడప్పుడు గమనిస్తున్నాడు రామ్. సైలెంట్ గా కూర్చొని విసుగొచ్చిన సీతు మెల్లగా, రామ్, నేను కూడా ఏదైనా వర్క్ చేస్తాను, ఇవ్వు అని అడిగింది. రామ్ కోపంగా, ఏయ్ పాగల్, చేతులు అలా పెట్టుకొని ఏం వర్క్ చేస్తావు? నోరు మూసుకొని కూర్చో అని విసుక్కున్నాడు. సీతు బొంగుమూతి పెట్టి, వర్క్ చెప్పమని అడిగాను, దానికే నన్ను తిట్టాలా అంది. రామ్ సీరియస్ గా చూస్తూ, చెప్పింది చెయ్యవు కానీ ఇప్పుడు వర్క్ చేయడానికి అడుగుతుంది చూడు. అసలు నిన్నెవ్వడే కారు దిగమంది? నేను వద్దంటున్నా కారు దిగి కొట్టించుకొని కట్టించుకుని కూర్చున్నావు. ఇప్పుడొచ్చి వర్క్ చెప్పు అంట. ఆ చేతులతో ఏదైనా సరే ముట్టుకున్నావా అప్పుడు చెప్తా నీ సంగతి అని దెప్పుతూనే వార్నింగ్ ఇచ్చాడు రామ్. నువ్వు నన్ను ఎన్ని మాట్లాడుతున్నావో తెలుసా? నీ వెనకాల నుంచి ఎవరో వస్తున్నారని కూడా నీకు తెలియలేదు. ఎదురుగా ఉన్న వ్యక్తిని కొడుతూ వెనక్కి చూసుకోలేదు నువ్వు. నిన్ను వాడు ఏం చేయకూడదని అడ్డుపడాలని కారు దిగొచ్చాను. ఆ కత్తి నుంచి నిన్ను కాపాడాను. లేకుంటే ఈ పాటికి ఆ కత్తితో నిన్ను ఏమైనా చేస్తుండేవాళ్ళు అంటూ చేతులూపుతూ ఆవేశంగా సీతు గాయం మర్చిపోయి రామ్ చేతిని పట్టుకోగానే తన చేయి నొప్పి పుట్టి బాధతో అరిచింది సీతు. ఆవ్ అని సీతు బాధతో అరిచింది. ఆమె ముఖంలో బాధ చూసి కోపంగా తిట్టాడు రామ్. కుదురుగా ఉండవా నువ్వు? చూడు, మళ్ళీ బ్లీడింగ్ అవుతోంది అంటూ అతను సీతు చేతులను తన నుండి దూరంగా పెట్టాడు. సీతు కోపంగా, అయితే ఒప్పుకో, నేనే నిన్ను కాపాడాను అని. ఇంకా నువ్వు నాకు అందుకు థ్యాంక్స్ కూడా చెప్పాలి. అది వదిలేసి నన్ను తిడుతున్నావు అంటూ ఏడుపు మొహం పెట్టింది సీతు. రామ్ వెటకారంగా, అవునవును, నువ్వు పెద్ద వీరనారివి. ఆ రౌడీల నుంచి నన్ను రక్షించడం ఎంత పెద్ద సాహసం. నువ్వు అక్కడికి రాకపోయి ఉంటే నేను వాళ్ళని కొట్టేవాడినే కాదు కదా. మధ్యలో నువ్వు కారు దిగి రావడం వల్లే నేను నీ వైపు చూస్తూ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ తప్పాను. నా ఏకాగ్రత పోయి ఇలా జరిగింది. ముందుగా నీ అత్యుత్సాహం కంట్రోల్ చేసుకోవడం నేర్చుకో అని తిట్టాడు రామ్. అతను చెప్పిన దాంట్లో కూడా నిజం ఉండడంతో సీతు ఏమీ మాట్లాడకుండా నోరు మూసుకుంది. సీతు చిన్నగా, ఆ దాడి చేసిన వాళ్ళెవరో, వాళ్ళని పంపించింది ఎవరు, మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు తెలిసిందా అని అడిగింది. రామ్ ఆలోచిస్తూ, ఇంకా లేదు, కానీ తెలుసుకుంటాను. కానీ ఈలోగా ఈ విషయం ఇంట్లో వాళ్ళెవరికి చెప్పకు, అనవసరంగా భయపడతారు అని చెప్పాడు రామ్. సీతు అని తల ఊపింది. ఈ రోజు జరిగిన సంఘటనలు సీతుని చాలా భయపెట్టేశాయి. బిజినెస్ లోని రైవల్సే దీనికి కారణం కావచ్చని అనుకుంటోంది సీతు. రామ్ కూడా ఆలోచిస్తూ, నేను త్వరలోనే దీనికి ఒక ముగింపు ఇస్తాను. నేను ఎవ్వరినీ విడిచిపెట్టను.
అని మనసులో బలంగా అనుకున్నాడు. అన్నా తమ్ముళ్లపై ఒకేసారి హత్యా ప్రయత్నం చేయించింది ఎవరు? రామ్ ఆ మిస్టరీ మ్యాన్ని కనుగొంటాడా? తెలుసుకోవాలని మీకుంది కదా, చెప్పాలని నాకు కూడా ఉంది. అయితే వింటూనే ఉండండి రామా లవ్స్ సీత.